మనకొచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ భగవద్గీత సొల్యూషన్స్ ఇస్తుంది. కాకపోతే కొన్నిసార్లు అవి పజిల్లా అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి. మరి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అని ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్తో తెలుసుకుందాం. నంబర్ 1, ఎదిగే కొద్దీ చుట్టూరా ఉన్న ప్రపంచంలో ఎన్నో విషయాలకు ఎక్స్పోజ్ అవ్వడంతో వాటి పట్ల అట్రాక్షన్ కలుగుతుంది. అవి సొంతం చేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ అవి మనకు అవసరమో లేదో అనే క్లారిటీ మొదట్లో అయితే చాలా వరకు ఉండదు. కొంతకాలం గడిచాక ఈ అట్రాక్షన్స్ అన్ని మనకు డిస్ట్రాక్షన్స్ గా ఉండటం తప్ప పెద్దగా చేసిన మంచేమీ లేదని తెలుసుకుంటారు. ఇప్పుడు చెప్పిన పాయింట్ అంతా కూడా మన రోజువారీ లైఫ్ స్టైల్ చాయిసెస్ కి సంబంధించింది. ఎగ్జాంపుల్ కి లుక్స్ బాగుండాలి అని మీరు 1కి 10 సార్లు ఆలోచించి కొనే ప్రతి వస్తువు మొదట్లో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. కానీ లాంగ్ రన్ లో అది కేవలం ఇంట్లో ఒక మూల పడుండే వస్తువులా మిగిలిపోతుంది. అసలు ఈ అవేర్నెస్ ముందే ఉండుంటే వీటి గురించి ఇంతగా పట్టించుకునే వాళ్ళం కాదు కదా అనే ఆలోచన అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇదే అట్రాక్షన్ అనే పాయింట్ సృష్టించే ప్రాబ్లం నంబర్ 2, మీరు కలిసే మనుషులను వాళ్ళ ఔటర్ లుక్స్ కోసం ఇష్టపడటం. రీసెంట్ గా పెరుగుతున్న డైవర్స్ కేసెస్ కి భార్యాభర్తల మధ్య పెళ్ళయ్యే ముందు లేదా పెళ్లి మొదట్లో ఉన్న ఆకర్షణ, ఇష్టం పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత లేకపోవడం ఒక ముఖ్య కారణమని చాలా మంది సైకియాట్రిస్ట్స్ వాళ్ళ వీక్లీ బ్లాగ్స్ లో ఆర్టికల్స్ గా రాయడంతో పాటు అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్ళు కోరా లాంటి ఫోరమ్స్ లో వారి ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేస్తున్నారు. ఇది నేను పర్సనల్ గా గమనించిన విషయం. నంబర్ 3, ఈ అట్రాక్షన్స్ అనే విషయం కాస్త పక్కకు పెట్టి ఇష్టాల విషయానికి వస్తే నాకు ఒక గోల్ ఉంది, అది సాధించాలనుకుంటున్నాను అని మాటల్లో కనిపించే బలం చేతల్లో ఉండదు. కొత్త పరిస్థితులు, కష్టాలు ఎదురైన వెంటనే ఇదంతా మన వల్ల కాదులే అని వెంటనే వెళ్తున్న రూట్ మార్చేసుకుంటారు. తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా చేసినందుకు బాధపడతారు. దీన్నే తప్పించుకునే తత్వం, ఎస్కేపిస్ట్ మెంటాలిటీ అంటారు. ఇక నంబర్ 4, చాలా యంగ్ ఏజ్ లో ముఖ్యంగా 20s లో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట, చేస్తున్న ప్రతి పని రైట్ అనే అనిపిస్తుంది. ఒకవేళ తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు పని చేసినా సరే అది రైటా కాదా అన్న క్లారిటీ ఉండదు. ఈ క్లారిటీ వచ్చేసరికి అన్న మాటల వల్ల ఎందరో ఫ్రెండ్స్ దూరం అవ్వచ్చు, రిలేషన్షిప్ బ్రేక్ అవ్వచ్చు. ఇక్కడ మీకు తెలియకుండానే మీలో ఉన్న నెగటివిటీ పెరుగుతుంది. ఇది సమస్య నంబర్ 5కి ఓపెనింగ్ స్పాట్ అవుతుంది. అదే చెడ్డ అలవాట్లు చేసుకోవడం. చెడ్డ అలవాట్లు అనగానే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అడిక్షన్స్ మాత్రమే కాదు. లేజినెస్, బద్ధకం, ప్రోక్రాస్టినేషన్, పనిని వాయిదా వేసే అలవాటు, సరైన హెల్త్ ప్రాక్టీసెస్ లేకపోవడం, ఇలాంటివి ఏవైనా కావచ్చు. ఇక నంబర్ 6, ఇది చాలా మందిలో కామన్ గా ఉంటుంది. ఎదురుగా ఉన్న మనుషులను అంటే ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ని వదిలేసి ఎప్పుడూ సంపాదించే డబ్బు, వాటితో కొనే వస్తువులు, ఇలాంటి వాటన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి ఎవ్వరూ ఉండరు. ఒకవేళ వీళ్ళు కనెక్ట్ అవ్వాలని చూసినా వీళ్ళను ఎవ్వరూ ఇష్టపడరు. నంబర్ 7, ఎప్పుడూ ఏదో సొంతం చేసుకోవాలని లేదా నేను కోరుకున్నది దక్కించుకోవాలి ఇలాంటి ఆలోచనలే ఉంటే ఇతరులకు ఏదైనా ఇవ్వడం, సాయం చేయడం, వీటితో వచ్చే ఆనందమేంటో ఎప్పటికీ తెలీదు. ఇది మనిషిలో ఉన్న దురాశ అంటే గ్రీడ్ ని పెంచేట్టు చేస్తుంది. నంబర్ 8, కొంతమంది ఏ వయసులో ఉన్నా కూడా వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోలేరు, పనులు చెయ్యలేరు, ఎప్పుడూ ఎవరో ఒకరిపై డిపెండ్ అవుతూనే ఉంటారు. దీన్నే లీడర్షిప్ స్కిల్స్ లేకపోవడం అంటారు. ఒక లీడర్ గా ఉండటం అంటే మన వెంట ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేయడం కాదు. ఉన్న బాధ్యతలు ఏవైనా సరే వాటిని సరిగ్గా నిర్వర్తించడమే అసలైన లీడర్షిప్. ఇది అందరికీ అవసరం. నంబర్ 9, ఎప్పుడూ నాకు నచ్చిందే చేస్తాను, నచ్చకపోతే చెయ్యను ఇలాంటి ఆలోచనతో బతికితే మనకంటూ ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే అది మనిషిలో ఉన్న నేను, నాది అనే భావనను బయటపెడుతుంది. ఇలాంటి పరిస్థితిలోనే ఆ వ్యక్తికి అహంకారం బాగా ఎక్కువగా ఉందంటారు. స్క్రీన్ మీద ఇప్పటి వరకు చెప్పిన 9 పరిస్థితుల్లో ఉన్న 9 కీ పాయింట్స్ తో పాటు వాటిని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడే భగవద్గీత టిప్స్ ఉన్నాయి. వాటిని డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి మహాభారతంలో ఒక కథ సాయం తీసుకుందాం. ఆది పర్వంలో హిడింబ వధ పర్వం. పాండవులు వారణావర్తలో లక్క ఇంటి ప్రమాదం నుంచి తప్పించుకున్న తరువాత తమ తల్లి కుంతితో కలిసి ఒక దట్టమైన రహస్యమైన అడవిలో ఆశ్రయం పొందారు. వాళ్లకు తెలియకుండానే హిడింబాసురుడనే భయంకరమైన రాక్షసుడు తన చెల్లెలు హిడింబితో కలిసి నివాసం ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. అది రాత్రివేళ కావడంతో ఒక సాలవృక్ష నీడలో అందరూ నిద్రపోయారు. కాని భీముడు మాత్రం మేల్కొని మిగతా వారికి రక్షణగా కావలి కాశాడు. అదే సమయానికి హిడింబాసురుడు తన చురుకైన ముక్కుతో ఈ మానవుల వాసనకు ఆకర్షితుడయ్యాడు. దానితో పాటు కడుపులో ఆకలి దంచేస్తుంది. పాండవులను విందుగా కలిసి ఆరగిద్దాం, వెళ్ళి వాళ్లను నా దగ్గరకు తీసుకురా అని హిడింబికి చెప్పి ఆమెను పంపించాడు. అయితే హిడింబి బలవంతుడైన భీముణ్ణి చూసిన క్షణమే కథ విచిత్రమైన మలుపు తిరిగింది.
వాయుపుత్రుడి రూపానికి, బలానికి, తేజస్సుకు ఆకర్షితురాలైన హిడింబి తన అన్న చెప్పిన పని పట్టించుకోకుండా భీముణ్ణి భర్తగా పొందాలని ఆశించింది. తన అసుర శక్తులతో తనను తాను ఒక అందమైన స్త్రీ రూపంలోకి మార్చుకొని భీముడి దగ్గరకు వెళ్లి మనసులో ఉన్న కోరిక, తన అన్న వేసిన పథకం రెండిటి గురించి చెప్పింది. భీముడు అటు అందానికి మోహితుడు కాలేదు, ఇటు అసురుడి పన్నాగానికి భయపడలేదు. తన తల్లి, తమ్ముళ్లను కాపాడుకోవాలనే బాధ్యతపై మాత్రమే దృష్టి పెట్టాడు. పాండవుల కుటుంబాన్ని వీపు మీద ఎక్కించుకొని ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్లి కాపాడుతానని హిడింబి చెప్పినా కూడా భీముడు వినలేదు. వచ్చే ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం అనే ఆలోచనతో అక్కడే ఉండిపోయాడు. ఈలోపు హిడింబాసురుడు ఆకలి నియంత్రించుకోలేక తన చెల్లెలు హిడింబి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. హిడింబి ఉద్దేశాన్ని తెలుసుకుని తనపై మండిపడ్డాడు. ఇద్దరి సంభాషణని భీముడు అడ్డుకుంటే వాళ్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని ఆఖరిగా మల్ల యుద్ధానికి దారితీసింది. ఇక ఈ భీకరమైన యుద్ధంలో భీమసేనుడు గెలిచాడు. యుద్ధం మధ్యలో వచ్చిన చప్పుళ్లకు నిద్రలేచిన కుంతి, పాండవులు అక్కడే ఉన్న హిడింబిని పరిచయం చేసుకున్నారు. ఆఖరిగా ఆవిడ కోరిక తెలుసుకుని భీముణ్ణి వివాహం చేసుకోమని ఒప్పించారు. అక్కడితో భీమ, హిడింబి ఇద్దరూ ఒకటై ఎన్నో ప్రదేశాలకు వెళ్లి మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా కూడా ఒకటయ్యారు. దానికి ఫలితంగా ఒక పుత్రుడు జన్మిస్తే అతనికి ఘటోత్కచ అని నామకరణం చేశారు. కాలగమనంలో ఈ ఘటోత్కచుడు శక్తివంతమైన యోధుడిగా పాండవులకు ఎంతో సాయపడ్డాడు. ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు మొదట చెప్పిన 9 పాయింట్స్ లో ఒక్కొక్క పాయింట్ ఈ కథలో ఉన్న ఒక్కొక్క ఫేజ్ తో గమనిద్దాం. నంబర్ 1, ప్రయారిటైజింగ్ డ్యూటీ. అట్రాక్షన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చేయాల్సిన డ్యూటీకి ప్రయారిటీ ఇవ్వడం. తన తల్లి, తమ్ముళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత భీముడు తీసుకున్నాడు. హిడింబి వచ్చి తనను పెళ్లి చేసుకోమని, చక్కగా కలిసుందామని ఆశ కలిగించినా కూడా భీముడు తన కర్తవ్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు. హిడింబి ఇచ్చిన ఆహ్వానం ఇంద్రియాలు అంటే సెన్సెస్ కి కంఫర్ట్ కలిగించే విషయం, ఒక అట్రాక్షన్. ఆ కంఫర్ట్ ని వద్దనుకుని తన ధర్మాన్ని అంటే డ్యూటీని ఎంచుకున్నాడు. ఇక్కడ భీముడు ప్రవర్తన అంటే డ్యూటీని ఎంచుకోవడం అనే యాక్షన్ కి మ్యాచ్ అయ్యే పాయింట్ కృష్ణుడు ఇలా చెప్పాడు. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహ యః అఘాయుర్ ఇంద్రియారామో మోఘం పార్థసా జీవతి. భగవద్గీత ప్రకారం ఎవరైతే ఈ ప్రపంచంలో నడిచే సృష్టి చక్రం అంటే వీల్ ఆఫ్ క్రియేషన్ ని అనుసరించరో, అంటే వాళ్ల బాధ్యతలు వదిలేసి కోరికలు, ఆకర్షణల మత్తులో పడిపోతారో వాళ్లంతా వారి జీవితాన్ని వృధా చేసుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఎప్పటికప్పుడు మన బాధ్యతలపై మన ఫోకస్ ఉండాలి, వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు నీకేది ముఖ్యం ఆలోచించు, మిగతా అట్రాక్షన్స్ అన్ని వస్తూ పోతూ ఉంటాయి అని గుర్తించు. ఈ సిచ్యువేషన్ లో బలమైన ఫోకస్ సిస్టమ్ అవసరం. దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంతకు ముందే ఒక వీడియో చేశాను, దాని లింక్ కమెంట్స్ లో పిన్ చేశాను. అవసరం అనుకునే వాళ్ళు ఒకసారి చూడండి. నంబర్ 2, హిడింబిలో మొదలైన ట్రాన్స్ఫర్మేషన్. మన రెండో సమస్య అంటే కేవలం ఫిజికల్ లుక్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల జరిగే నష్టానికి సమాధానం ఇక్కడుంది. తన అన్న చెప్పిన పని పూర్తి చేద్దాం అని బయలుదేరిన హిడింబి మొదట్లో భీముడి అందానికి మైమర్చిపోయి అతన్ని భర్తగా పొందాలని ఆశపడింది. ఇది శారీరక ఆకర్షణ, ఫిజికల్ అట్రాక్షన్. అంటే ఒక విధమైన ఇన్ఫాచ్యుయేషన్ అయినప్పటికీ అది స్వార్థం లేని ప్రేమగా మారింది. స్వార్థం లేదని అర్థం చేసుకోవడానికి హిడింబి కేవలం భీముణ్ణి మాత్రమే కాకుండా అతని పూర్తి కుటుంబాన్ని కాపాడాలనుకున్న ఆలోచన. ఒకవేళ స్వార్థం ఉంటే తన కోరిక తీర్చుకోవడానికి కేవలం భీముడి గురించి మాత్రమే ఆలోచించేది. ఇక్కడ భీముడి ఉద్దేశానికి విలువిచ్చింది కాబట్టి అది నిస్వార్థ ప్రేమగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఒక వ్యక్తి నిస్వార్థంగా ప్రేమిస్తే తన ఆలోచనలు, చేతలు అన్నీ పాజిటివ్ గా మారి ఒక పాజిటివ్ మైండ్ కలిగిన వ్యక్తిగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. భగవద్గీత ఇదే విషయాన్ని 12వ అధ్యాయం 13 and 14 అనే 2 శ్లోకాల్లో వివరిస్తుంది. ఇంకా ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవాలంటే మనిషి తన యవ్వనంలో ఎంత అందంగా ఉన్నా కూడా ఒక వయసు పెరిగే కొద్దీ తన బాడీ డీకే అవ్వడం మొదలవుతుంది. అది ఆడైనా మగైనా ఫిజికల్ బ్యూటీ తరిగిపోవడం ఖాయం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడు అవతల వ్యక్తి గుణాలు, ఆలోచనలు, అలవాట్లు వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం సులువవుతుంది.
దానితో ఈ కథలో ఉన్న హిడింబిలానే మీ జీవితంలో కూడా పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. నంబర్ 3, తప్పించుకునే తత్వం, ఎస్కేపిస్ట్ మెంటాలిటీ. భీముడు తన తల్లి, తమ్ముళ్ళు అందరినీ తన వీపు మీద ఎక్కించుకొని ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్లి హిడింబాసురుడి బారి నుంచి కాపాడుతానని హిడింబి చెప్పినప్పుడు అది ఎదురయ్యే ప్రమాదం నుంచి పారిపోవడమే అవుతుంది. ఇది వీరుడికి ఉండాల్సిన లక్షణం కాదు అని భీముడు చెప్పి అక్కడే ఉండి హిడింబాసురుడితో పోరాడటానికి సిద్ధమైనప్పుడు ప్రమాదాలను ఎదుర్కోవడానికి తాను ప్రదర్శించిన శౌర్యం కనిపిస్తుంది. మీలో ఎస్కేపిస్ట్ మెంటాలిటీ ఉందని గుర్తించిన వారు లేదా లైఫ్ లో ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్న వారు భీముడి మాటలతో పాటు భగవద్గీతలో కృష్ణుడన్న ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. హృదయ దౌర్బల్యం అంటే మానసిక బలహీనతను విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధమవ్వు. సింపుల్ గా చెప్పాలంటే పరిస్థితిని శౌర్యంతో ఎదుర్కోవాలి అని ఉత్తేజపరుస్తున్నాడు. శౌర్యం అనే కాన్సెప్ట్ ని ధైర్యం అనే కాన్సెప్ట్ తో కన్ఫ్యూజ్ అవ్వకండి. ధైర్యం అనే క్వాలిటీలో సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే క్యాల్కులేటెడ్ అప్రోచ్ ఉంటుంది. కానీ అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో అంటే స్పాంటేనియస్ గా నిలదొక్కుని నిలబడే క్వాలిటీని శౌర్యం అంటారు. రెండు ముఖ్యమే, కానీ నేను అనుకున్నది ఎలాగైనా సాధించాలి అనుకునేవారు ఏ పరిస్థితిలో ఉన్న శౌర్యాన్ని ప్రదర్శించాలి. నంబర్ 4, హిడింబి చేసిన పరోపకారం. మనిషిలో అనవసరంగా పెరిగే నెగటివిటీని అంతం చేసే సొల్యూషన్. ఇతరులకు మంచి చేసే వాళ్లను పరోపకారులంటారు. కథతో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హిడింబి కేవలం సాయం మాత్రమే కాకుండా పాండవుల కుటుంబానికి పరోపకారం చేసింది. దీనివల్ల ఆవిడొక రాక్షస స్త్రీ అయినప్పటికీ కుంతి ఆవిడను తన కోడలిగా అంగీకరించింది. పాండవులు గౌరవించారు. మొదట్లో భీముడు అనుమానపడినా కూడా ఆఖరిలో హిడింబి త్యాగాన్ని గుర్తించి ఆవిడను తన భార్యగా స్వీకరించాడు. మొత్తంగా హిడింబి తన జీవితంలో ఎంతో మంచి రిజల్ట్స్ అయితే చూసింది. ఇక్కడ హిడింబి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అనుకోకుండా తనలో ఉన్న డివినిటీని అర్థం చేసుకోవడానికి మొదటి అడుగు వేసింది. మాం హి పార్థ వ్యాపాశ్రిత్య ఏపిస్యు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. కృష్ణుడు తనను తాను పరబ్రహ్మంగా ఉద్దేశిస్తూ ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో అది ఆడవాళ్లతో సహా చతుర్వర్ణాల్లో ఎవరైనా కావచ్చు, వారు అత్యున్నత గమ్యానికి చేరుకుంటారు అని అన్నాడు. ప్రతి ఒక్కరిలో దేవుడుంటాడు అనే మాట పెద్దలు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చారు కదా. మనం ఇప్పుడు అనడానికి దేవుడు అంటున్నాం, కానీ యాక్చువల్గా ఉన్న పదం పరబ్రహ్మం. సో మనిషి చేసిన నెగటివ్ ఆలోచనలు, చేతలు అన్నిటి వల్ల తనలో డివినిటీ ఉందన్న విషయాన్ని మర్చిపోతాడు. వీలైనంత వరకు పాజిటివ్ ఆలోచనలు, చేతలు చేయడంతో అదే డివినిటీని గుర్తిస్తాడు. ఎలా అయితే హిడింబి వాటి వల్ల పాండవుల కుటుంబంలో స్థానం అనే మంచి రిజల్ట్ చూసిందో, అదే విధంగా మనం పాజిటివిటీని పెంచుకునే పనులు చేయడంతో మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఎటువంటి రిలేషన్షిప్ అయినా బలపడుతుంది. ఇక్కడ మరొక 2 ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయి. అంటే నంబర్ 5, చెడ్డ అలవాట్లకు దూరం అవ్వడం. అండ్ నంబర్ 6, లైఫ్ లో మెటీరియలిస్టిక్ విషయాలకు కాకుండా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్ వీళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంతా బాగానే ఉంది, కానీ అప్పటి వరకు నెగటివిటీ వల్ల ఎఫెక్ట్ అయిన మనసుకి పాజిటివిటీ ఎలా అలవాటు చేయించాలి అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. ముందు పాజిటివ్ గా ఉండే వ్యక్తులతో స్నేహం చేయాలి, సమయం గడపాలి. వాళ్ళ గైడెన్స్ తో మీరు చిన్న చిన్న మార్పులు చూస్తారు. ఆ తర్వాత మనసులో పాజిటివిటీని మెరుగుపరిచే బుక్స్ చదవడం లేదా యాక్టివిటీస్ లో పాల్గొనడం అలాంటి పనులు చేయండి. అప్పుడు వీలైనంత వరకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కామ్ గా ఉండటం అలవాటవుతుంది. మెల్లగా దీన్ని కాన్షియస్ యాక్షన్ అంటే పూర్తి స్పృహతో చేసే పనిగా మార్చుకోండి. మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ అనే టెక్నిక్స్ కూడా ఈ ప్రాసెస్ లో ఉపయోగపడతాయి. అప్పుడు మనసులో పాజిటివిటీ పెరిగి మీలో ఉన్న డివినిటీని మీరు గుర్తించడం మొదలు పెడతారు. ఇది వెంటనే అయిపోదు. సమయం గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ఆ మార్పుని చూస్తారు. ఇక నంబర్ 7, అన్నిటినీ సొంతం చేసుకోవాలనే లోభం అంటే గ్రీడ్. హిడింబాసురుడి వధ అనే కథ పూర్తిగా అర్థం చేసుకుంటే అతను తన చెల్లెలు హిడింబితో కలిసి నివసించే ప్రాంతాన్ని ఉద్దేశిస్తూ ఈ అడవిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క మనిషి నాకు ఆహారం అవ్వాలి అనే ఆలోచన చేశాడు. ఇదొక గ్రీడీ థాట్. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్ టర్మ్స్ లో చూస్తే లోభం, గ్రీడ్ అంటే కేవలం ఇతరుల సంపద తన సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, ఇతరులను లొంగ తీసుకోవడం, వాళ్లను మన కంట్రోల్లో పెట్టుకోవడానికి చేసే ప్రయత్నం కూడా లోభంలో ఒక కోణం. ఇదే
లోభం వల్ల హిడింబాసురుడు హద్దు దాటితే భీముడి చేతుల్లో చచ్చాడు. ఈ విషయాన్ని వివరించే భగవద్గీత శ్లోకం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధస్తథా లోభస్ తస్మాదేతత్ త్రయం త్యజేత్. ఆత్మ వినాశనం అంటే మనల్ని మనం నాశనం చేసుకోవడం అనే నరకానికి 3 ద్వారాలు. కామం అంటే కోరిక, క్రోధం అంటే కోపం, లోభం అంటే దురాశ. ప్రతి ఒక్కరూ వీటిని విడిచిపెట్టాలి. ఇక్కడ ఆత్మ వినాశనం అంటే హిడింబాసురుడిలా కేవలం ప్రాణాలు కోల్పోవడం ఒక్కటే కాదు, మనిషికి ఉండాల్సిన మనశ్శాంతి, మెంటల్ బ్యాలెన్స్ అంతా కోల్పోయి పూర్తిగా నెగటివ్ మైండ్ సెట్ తయారు చేసుకోవడం కూడా అందులో భాగమవుతుంది. నంబర్ 8, ఒక కామన్ మ్యాన్ కి అవసరమైన లీడర్షిప్ స్కిల్స్. భీముడు తన కుటుంబానికి కాపలాగా ఉండాలని తీసుకున్న బాధ్యత నుంచి చివరి వరకు అంటే హిడింబాసురుడిని చంపే వరకు తీసుకున్న ప్రతి నిర్ణయం భీముడు కష్టాల నుంచి పుట్టుకొచ్చిన ఇన్స్పైరింగ్ లీడర్లా కనిపిస్తాడు. ఒక వ్యక్తి తన జీవితంలో నడుచుకునే తీరుతో తన చుట్టూరా ఉన్న వాళ్లను ఏదో ఒక విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇది ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోయినా తన గురించి తెలిసిన వారు, విన్నవారు ఆ వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి పాయింట్ ని భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ యద్యద్ ఆచరతి శ్రేష్టస్ తదద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. గొప్ప వ్యక్తులు ఏ పని చేసినా సామాన్యులు అనుసరిస్తారు. అతను సెట్ చేసే స్టాండర్డ్స్ ని ప్రపంచమంతా ఆదర్శాలుగా తీసుకొని అనుసరిస్తుంది అని అర్థం. భీముడి చర్యలు ఘటోత్కచుడికి ఆదర్శాలుగా నిలవడం వల్ల అతను కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు, అది కూడా ధర్మం వైపు నిలుచొని యుద్ధం చేశాడు. లేదంటే తనలో ఉన్న అసుర గుణాలతో అధర్మానికి ఒగ్గేవాడు. అదే విధంగా ఇక్కడ మన జీవితంలో మనకు కనిపించే గొప్ప వ్యక్తులు, మనల్ని ఇన్స్పైర్ చేయగలిగే మహానుభావులు అంటే అది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా కావచ్చు. వాళ్లతో డిస్కస్ చేయడంతో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చే సజెషన్స్ మీలో ఉన్న ఆ లీడర్ ని మేల్కొల్పడానికి సహాయపడతాయి. ఆఖరిగా నంబర్ 9, నాది నేను అనే అహంకార భావనతో అన్నిటినీ దూరం చేసుకోవడం. హిడింబి భీమసేనుల కలయికలో దాగి ఉన్న ఒక మెటఫర్ ని అర్థం చేసుకుంటే మనిషిలో ఉన్న అహంకార భావన తగ్గుతుంది. హిడింబి ఒక రాక్షస స్త్రీ, భీముడు దేవతాపుత్రుడు. ఇద్దరిని వాళ్ల లుక్స్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనే పాయింట్స్ తో చూస్తే అసుర, మానవ అనే 2 వేరువేరు వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ కేవలం వాళ్ల చేతలు గమనిస్తే ఇద్దరు మంచి వ్యక్తులుగా కనిపిస్తారు. మంచి పని అనే కామన్ పాయింట్ తో 2 వేరువేరు జాతులకు చెందిన వ్యక్తులు ఒకటయ్యారు కదా. అలాగే ప్రతి జీవిలో పురుష అంటే ఆత్మ అనే కామన్ పాయింట్ వల్ల అందరూ ఒకటే అవుతారు. ఆత్మ అనే కాన్సెప్ట్ ని గుర్తించే వాళ్ల గురించి కృష్ణుడు ఇలా అన్నాడు: విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవశ్వ పాకేచ పండితాః సమదర్శినః. అసలు సిసలైన పండితులు వారు సాధించిన జ్ఞానంతో బ్రాహ్మణుణ్ణి, గోవును, ఏనుగును, కుక్కను, ఆఖరికి ఆ కుక్కను తినేవాణ్ణి కూడా సమానంగా చూస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఏ జీవి అయినా చూడటానికి ఎలా ఉన్నా కూడా జ్ఞానం ఉన్నవాళ్లు అందరిలో ఆ పరబ్రహ్మం పురుష అనే తత్వంగా ఉంటుందని అర్థం చేసుకొని అందరినీ సమానంగా చూస్తారు. భగవద్గీత ఇదే విషయాన్ని ఎన్నో శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది అర్థం చేసుకుంటే ఎదుటి వ్యక్తిని మీతో సమానంగా చూడటం అలవాటవుతుంది. ఈ విధంగా మనకున్న సమస్యలకు భగవద్గీత శ్లోకాలతో సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. అవి కాంప్లెక్స్ గా ఉంటే మహాభారతం లాంటి ఇతిహాసంతో మరింత డీటెయిల్ గా అర్థం చేసుకోవచ్చు. బై ద వే, ఈ పురుష అంటే ఏంటి, మనిషిలో ఉన్న ఆత్మ అంటే ఏంటి, ఈ విషయాన్ని ఇంకా డీటెయిల్ గా అర్థం చేసుకోవాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న భాగవతం సిరీస్ లో 14వ ఎపిసోడ్ ఒకసారి చూడండి. దాని లింక్ వీడియో ఎండ్ కార్డ్ లో పిన్ చేశాను. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.